వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. నిన్న పవన్ కళ్యాణ్ పదవి బాధ్యత పేరుతోటి ఒక కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే పదవులు పొందారో వాళ్ళతోటి ఒక ప్రతిజ్ఞ చేయించారు. ఏంటి ఆ ప్రతిజ్ఞ అంటే, ప్రజల దగ్గర తలెత్తుకొని బ్రతకాలి, తించుకునేలాగా తలవంపులు తీసుకురావద్దు అనేటటువంటి ఒకే ఒక్క థీమ్ తోటి ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ అనేక రకాలైనటువంటి అంశాలను అందులో ఆయన ఉటంకించారు. ఎస్పెషల్లీ ఆయన ఎదుగుదల కావచ్చు, పార్టీకి సంబంధించిన ఎదుగుదల కావచ్చు, తనకున్నటువంటి మొదటి ప్రాధాన్యతలు ఏంటి అనేటువంటి అంశాలన్నిటి కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, ఈ పదవులు అనేవి ప్రజలు మనకి ఇచ్చారు కాబట్టి ప్రజల కోసం మాత్రమే మనం పనిచేయాలి, ప్రజలే ఫస్ట్ తర్వాతే ఏదైనా అనేటటువంటి ఒక అంశాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను మనం కానీ ఇక్కడ కానీ చూస్తే, ఎస్పెషల్లీ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే, సింగపూర్ తరహాలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి జరగాలి అంటే, ఎందుకు సింగపూర్ తరహాలో అభివృద్ధి జరగాలి అంటే, ఇక్కడ ఎవరైతే సింగపూర్ అభివృద్ధి ప్రదాతగా పేరు పొందినటువంటి ఆ దేశానికి ఒక పితామహుడు అనొచ్చో, లేకపోతే మొదటి ప్రధానమంత్రి అనవచ్చో, లేకపోతే సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి అనవచ్చో, ఆయన పేరు వచ్చేసి లీ కువాన్ యూ. సో ఈ లీ కువాన్ యూ అనేటటువంటి ఆయన 1959 నుంచి 1990 వరకు కూడా సింగపూర్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రిగా పనిచేశారు. సో ఆయన హయాంలో భారీ ఎత్తున సింగపూర్ అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఒక బ్రిటిష్ కాలనీ లాగా ఉన్నటువంటి సింగపూర్ ఆ తరువాత అతిపెద్ద జీడిపి ఉన్నటువంటి వ్యవస్థగా మారడానికి కారణం ఈ లీ కువాన్ యూ తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ కూడా అక్కడ మాట్లాడారు. ఏంటి అంటే, సింగపూర్ తరహా అభివృద్ధి చెందాలంటే లీ కువాన్ యూ వ్యూహాలను అమలుపరుస్తూనే ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను కూడా అమలుపరచాలి అని చెప్పారు. ఏంటి ఆ లీ కువాన్ యూ తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే, అవసరమైతే ప్రజల కోసం తన సొంత వాళ్ళని సైతం వదలకుండా శిక్షించినటువంటి వ్యక్తి ఈ లీ కువాన్ యూ అనేటటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. నాకు బాగా గుర్తుంది, 2018 ఆ కాలంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ట్విట్టర్లో చూస్తే ఈ లీ కువాన్ యూకి సంబంధించినటువంటి ఒక జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన అందులో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసి అందులో కొన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఈయనంటే నాకు ఇష్టము, ఈయన పరిపాలనా దక్షతకి నేను ఫిదా అయ్యాను అని చెప్పేసి కూడా ఆయన పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ లీ కువాన్ యూకి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన బయటపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. తప్పు చేస్తే సొంత మనుషులను కూడా ఆయన వదిలిపెట్టినటువంటి పరిస్థితి. అంటే ఎలాంటి వ్యక్తి అంటే, తాను నివసించినటువంటి ఇల్లు తాను చనిపోయిన తర్వాత అదొక స్మారక ప్రాంతంగానో, లేకపోతే పర్యాటక ప్రాంతంగానో, అదేదో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతంగానో ఉండకూడదు అని చెప్పేసి తాను చనిపోయినాక ఆ ఇంటిని కూల్చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో అలాంటి తరహాలో మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి అంటే, కేవలం అభివృద్ధి మంత్రాలను మాత్రమే కాదు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను అవలంబించినటువంటి విధానాలను కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా పాటిస్తే తప్ప ఆ స్థాయికి రాలేమని చెప్పేసి ఆయన చెప్పగానే చెప్పారు. అంటే దాని ఉద్దేశం ఏంటి, ప్రజల కోసం ఏ విధంగా అయితే లీ కువాన్ యూ దేశం కోసం ఏ విధంగా అయితే ఆయన పనిచేశారో, ఆ దేశాన్ని ఒక బ్రిటిష్ కాలనీని తీసుకొచ్చి ఈరోజు అత్యధిక జీడిపి ఉన్నటువంటి దేశాల సరసన చేర్చారో, ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు మాత్రమే కాదు, అందుకు అవసరమైనటువంటి ఆయన అవలంబించినటువంటి విధానాలను కూడా మనం అవలంబించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంటే ఏంటి, లీ కువాన్ యూ ఏదైతే ప్రజల కోసం, దేశం కోసం తన సొంత వాళ్ళని సైతం శిక్షించడానికో, లేకపోతే వదిలిపెట్టడం కోసమో చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే దాని ఉద్దేశం ఏంటి, నేను దేశం కోసం అంటే నేను రాష్ట్రం కోసం, నా రాష్ట్ర ప్రజల కోసం అవసరమైతే సొంత వాళ్ళని కూడా వదిలిపెట్టను అనేటటువంటి ఒక హెచ్చరికనిచ్చారు. అంటే ప్రజలే ముందు, ప్రజలే ప్రభువులు అనేటటువంటి విధానాన్ని ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. దీంతోపాటు అనేక రకాలైనటువంటి అంశాలని ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే తనతో పాటు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎమ్మెల్సీలు ఉన్నారో, దాంతోపాటు నామినేటెడ్ పోస్టులు తీసుకున్నటువంటి దాదాపు 3459 మంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా ఒక ప్రతిజ్ఞ చేయించారు. ఏంటి ఆ ప్రతిజ్ఞ అయితే అంటే, ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి ప్రజల కోసం ఖచ్చితంగా కష్టపడతాం, ప్రజల కోసం పాటుపడతాం అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు ప్రజాప్రతినిధులందరూ కూడా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పదవి చిన్నదా పెద్దదా అనేటటువంటి విషయాన్ని ఎవరు కూడా చూడొద్దు, జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆయన కొన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది. గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఎవరికి తెలియదు. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అంటే ఎందుకు కొరగాని ఒక వ్యవస్థగా చూశారు. ఎందుకంటే పంచాయతీరాజు గ్రామాలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అంశాలు ఇవే ఉంటాయి. వాటికి నిధుల విషయంలో కూడా పెద్దగా వాళ్ళకి పని ఉండదు. కానీ ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ ఈరోజు ఏ విధమైనటువంటి స్ఫూర్తినిస్తుంది, ఏ విధమైనటువంటి పనులతోటి ముందుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి.
సాధించాలని చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు అనేక రకాలైనటువంటి అంశాలు, ఎస్పెషల్లీ ఆయన ఒక మాట కూడా అనడం జరిగింది. ఏంటంటే పొట్టి శ్రీరాములు గారి లాంటి వారి పేరుని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం ప్రస్తుతం కడుతూ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడుతూ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్కి ఆయన పేరు పెట్టాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన అక్కడ లేవనెత్తినటువంటి పరిస్థితి. అది తన వ్యక్తిగతమైనటువంటి అంశం అని కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు ప్రస్తుతానికి పోలీసులను భయపెడుతున్నారు. గంజాయి బ్యాచ్ని వైసీపీ వాళ్ళు పోయి పరామర్శిస్తే తద్వారా పోలీసులు భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఆయన చెబుతూనే పిల్లల్లో కూడా కుల బీజాలు నాటుతున్నారు. ప్రధానమంత్రి మనకు ఈరోజు పిలిచే అవకాశం ఇస్తున్నారు, మనకంత ప్రయారిటీ ఇస్తున్నారంటే నా కులాన్ని చూసి కాదు, ఇక్కడ ప్రజలు నా మీద మన మీద చూపిస్తున్నటువంటి అభిమానాన్ని బట్టి, పార్టీకి వాళ్ళు ఇచ్చినటువంటి సముచిత స్థానాన్ని బట్టి ప్రధానమంత్రి మనల్ని గౌరవిస్తున్నారు తప్ప మన కులాన్ని బట్టి కాదు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇంత స్థాయిలో, ఇంత పెద్ద ఎత్తున, ఇంత నిడివి కలిగినటువంటి ప్రసంగాన్ని గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చేయలేదు. అనేక రకాలైనటువంటి అంశాలతో కూడి ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలి, ప్రజలతో మమేకమై పనిచేయాలి, ప్రజల సమస్యలను తెలుసుకొని పనిచేయాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని తెలుసుకొని మనం పరిపాలన సాగించాలి అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. గతంలో మనం చూసాం, పదవులు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా పదవులను ఎంజాయ్ చేశారు, దాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలు చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అది కుదరదు. పదవి అనేది బాధ్యత, పదవి అనేది పెత్తనం కాదు, పదవి అనేది అలంకారం కాదు, పదవి అనేది మీకు ఇచ్చినటువంటి గౌరవం కాదు, అది ఒక బాధ్యత. ఆ బాధ్యతగా మెలగండి. ఆ బాధ్యత ఎవరిచ్చారు అంటే ప్రజలు ఇచ్చారు. సో ప్రజల పట్ల మీరు చాలా చిత్తశుద్ధితో వ్యవహరించాలి అనేటటువంటి ఒక దృక్పథాన్ని ఆయన అక్కడికి వచ్చినటువంటి క్యాడర్లు కూడా నిక్షిప్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. వైసీపీ కూడా వార్నింగ్లు ఇచ్చారు, బెదిరిస్తే ఎట్టి పరిస్థితుల్లో బెదిరిపోయేది ఉండదు అని చెప్పేసి కూడా చాలా సీరియస్ వార్నింగ్లు కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది సింగపూర్తో పోటీ పెడితే సింగపూర్లో ఈ లీక్ వాన్ యూ తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ఇక్కడ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని కూడా తీసుకొస్తే ఖచ్చితంగా అభివృద్ధి అనేది చెందుతుంది. నా అనుకునే వాళ్ళను కూడా ప్రజల కోసం పక్కన పెడతాను అని చెప్పేసి చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ ఇన్సైడర్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.